జై తెలంగాణ, జై తెలంగాణ. లేట్ అయింది, నేను ఎక్కువ టైం తీసుకోను. 5-10 నిమిషాలు అంతకంటే ఎక్కువ టైం తీసుకొని తిప్పలు పెట్టా మిమ్మల్ని. కానీ ఒక 10 నిమిషాలు మాత్రం మంచిగా వినండి. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు మా అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, సోదరుడు సోలిపేట సతీష్ రెడ్డి గారు, వెంకట నరసింహారెడ్డి గారు, కత్తి కార్తీక గారు, అదేవిధంగా మా రహీం భాయ్, రణం శ్రీనివాస్ గౌడ్ గారు, సంధ్య రవీందర్ గారు, జ్యోతి గారు, వెంకటరెడ్డి గారు, దేవేందర్ గారు, పూజిత వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా దౌలతాబాద్ పల్లెల నుంచి ఊర్లకూర్లు తాళాలేసుకొని జన సముద్రంలా కదలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆగురబాయ్, నేను ఈ దౌలతాబాద్ కు చాలా సార్లు వచ్చిన, కానీ ఎప్పుడు గింత జనం అయితే చూడలే. గింత జనం అయితే ఎప్పుడు చూడలే, మొదటిసారి చూస్తా ఉన్నా. అంటే ఇలా ప్రజలందరూ మళ్ళా కేసీఆర్ సార్ను నిలబెట్టుకోవాలి, కారుకు ఓటేయాలి, మన వెంకట్రామరెడ్డిని గెలిపియాలని మీరు నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతా ఉంది. ఈ ఎన్నిక రోజు టీవీ చూస్తున్నారు మీరు, ఏం కనబడుతుంది? పొద్దుగాలు లేస్తే అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏం చెప్తుండు రేవంత్ రెడ్డి? ఒక్కడన్నా పనికొచ్చిన మాట చెప్తున్నాడు. యాడికి పోతాడో మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లు మోపు చేస్తున్నాడు. అప్పుడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చిర్రు, ఇక మేము రాగానే మొదటి సంతకం పెడతాం, 100 రోజుల్లో ఇస్తాం, ఇక మరి మాట అంటే మాటే, మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామని నమ్మిచ్చిండ్రు. ఇప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మళ్ళా మోసం చేయాలని చూస్తున్నారు. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అంతేనా? అప్పుడేమో ప్రామిసరీ నోట్లు రాసిచ్చిర్రు, ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం గాడ్ ప్రామిస్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ అబద్ధాల కాంగ్రెస్ ను మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో ఒక్కటన్నా నిజాయితీగా అమలు చేసిందా? నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. పడ్డాయా? ఏ చెల్లె కన్నా పడ్డాయా? అంటే ఇప్పుడు 4 నెలలు అయిపోయి 5 నెలలకు వచ్చింది. నెలకు 2500 అంటే ఒక్కొక్క చెల్లెకు 4 నెలల మీద ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డదా లేదా? ఎవరన్నా ఈ దౌలతాబాద్ మండలంలో కాంగ్రెస్ ఓటు అడగడానికి వస్తే మా చెల్లె అరే 10,000 అడబెట్టరా, తర్వాతనే ఓటు అడుగుమని అడగాలి. అంతేనా కాదా? మరి అప్పుడేమో కాళ్ళల్లో మొక్కిర్రు, చేతులల్లో పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిర్రు, ఇప్పుడేమో గద్దెనెక్కంగానే మర్చిపోతారు. 2వ హామీ అగో మా అవ్వ తాతలు కనబడుతుండ్రు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు నెలకు 2000 పెన్షన్ను మేము రాగానే 4000 చేస్తామన్నారు. చేసిండ్రా? మన కేసీఆర్ 200 ఉంటే 2000 చేస్తా అన్నాడు, బరాబర్ చేసి ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 చేస్తాం, మళ్ళా నెలకేలే చేస్తాం, నీ మన్మడు కాళ్ళొత్తుతాడు అని ఎంత ముద్దుగా అబద్ధాలాడిర్రో. మరి గద్దెనెక్కి 4 నెలలే బిడ్డ, ఏమైంది నీ 4000 పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా. 4000 దేవుడు ఎరుగు. మధ్యలో జనవరి నెల 1 నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిరు. నిజమేనా? 1 నెల ఎగ్గొట్టిండా లేదా? ఏదో సామెత ఉండే వెనకటికి, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తారనుకుంటే ఓ నెల 2000 ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ ఇచ్చే 2000 అన్న చక్కదనం ఉన్నదా? పాపం ముసలోళ్ళు పొద్దుగా లేచి పోస్టాఫీస్ కాడికి ఎండలు నడుచుకుంటా పోతే ఇంకా వాళ్ళేపో అంటుండ్రు. తిరగంగా 30 తారీఖు వేస్తున్నారు. 1వ వారంలో పడాల్సిన పెన్షన్ నెలాఖరు దాకా కూడా చక్కగా ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఆలోచించండి. మొదటి హామీ మహాలక్ష్మి మోసం,
రెండవది 4000 పింఛన్ ఆగం. మూడవది మా రైతులకు 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చిన అదేవరకన్నా అది మోసమే. నాలుగవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి అన్నారు. వచ్చినారే. ఐదవది అడిగినోళ్ళకల్లా 100 రోజుల్లో ఇండ్లు ఇస్తామన్నారు. వచ్చినాయే. అన్ని మోసాలే. అందువల్ల బాగా ఆలోచించండి. ఈ అబద్ధాల కాంగ్రెస్ పార్టీని నమ్మితే వాళ్ళ అబద్ధాలను మనం ఆమోదించినట్టు అవుతుంది. మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ ఏం చెప్పిండు? 2,000 పెన్షన్ అంటే ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు. బాయికాడ 24 గంటల కరెంట్ అంటే ఇచ్చిండు. అక్క జల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా నల్లబెట్టి మంచినీళ్ళు ఇస్తా అంటే ఇచ్చిండు. కాలువలు నవ్విండు. ఈ దౌలతాబాద్ లో చెరువులన్నీ నింపిండు మన కేసీఆర్. మరి ఇలా ఆలోచించండి. ఈ ఎలక్షన్లల్లో అబద్ధాల కాంగ్రెస్ కు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన బీఆర్ఎస్ కు మధ్య పోటీ జరుగుతా ఉంది. ఎవరి పక్షాన ఉందాం? అబద్ధాలు చెప్పిన మోసపూరిత కాంగ్రెస్ కోటేద్దామా? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చావు నోట్లో తలబెట్టి ఈ తెలంగాణ తెచ్చి మనందరి జీవితాల్లో వెలుతురు నింపిన కేసీఆర్ ను కాపాడుకుందామా? ఆలోచించండి. ఏం మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి? మొన్న కేసీఆర్ అడిగిండు, అరే పంటలు ఎండిపోతున్నాయి, గా మల్లన్న సాగర్ కాలువలలో నీళ్లు ఇవ్వమని అడిగిండు. రైతులకు 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తామని అడిగిండు. అక్క జల్లెలకు తులం బంగారం ఇస్తా అన్నావు కదా, ఏమైందిరా నీ తులం బంగారం అని అడిగిండు. మా అవ్వ తాతలకు 4,000 ఎప్పుడు ఇస్తామని కేసీఆర్ అడిగిండు. అడిగితే ఏమంటుండు రేవంత్ రెడ్డి? మన కేసీఆర్ ను పట్టుకొని, గంత పెద్ద ఆయన 70 ఏళ్ల వయసున్న కేసీఆర్ ను సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి సమాధానం చెప్ప చేతగాక కేసీఆర్ ని చెడ్డి ఊడగొట్టా అని మాట్లాడతారా? ఇది మర్యాదనేనా? కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొచ్చునా? ఈ తీట మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డికి మీరే ఓటుతో బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి కాగానే ఇట్లా మాట్లాడిండు. రేపు ఎంపీ ఎలక్షన్లలో గెలిస్తే ఆగుతాడా? ఇంకైనా ఇస్తారా? ఈ రుణమాఫీ అవుతారా? తులం బంగారం వస్తారా? 4,000 పింఛన్ వస్తారా? 2,500 మహాలక్ష్మి వస్తారా? ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. గట్లయితే నేను పార్లమెంట్ లో మా వెంకట్రామరెడ్డి కొట్లాడతాడు, అసెంబ్లీలో మా ప్రభాకర్ అన్న నేను మెడలు వంచి కాంగ్రెస్ వాళ్ళని మీకు అవి వచ్చేటట్టు చేస్తాం. గట్టిగా కొట్లాడతాం. మొన్న నేను అసెంబ్లీలో కడిగినా లేదా కాంగ్రెస్ మంచిగా? రేపు ఇంకా గట్టిగా వాళ్ళను వేసుకోవాలా వద్దా? అంటే మీరు ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. ఎట్లా రావో చూస్తాం. ఇవాళ కాళేశ్వరం నీళ్లు మొన్న ఎండల్లా అన్ని ఊళ్ళకింత నీళ్లు తెచ్చినామా లేదా కాలువలల్లా? ఈ కరువు కాలంలో కలగండ ఆమె, ఎండాకాలంలో మన ఊరు చెరువులకు నీళ్ళు వస్తే నీ కలనన్నగన్నమా? కలగనని పనిని గా కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టి ఇంతగా నీళ్లు ఇస్తే కదా ఇంత పంట పండింది. లేకపోతే బారాన దౌలతాబాద్ ఎండిపోవు. గా నీళ్లు లేకపోతే బారాన ఎండిపోకపోవునా? చేతి నిండా పని దొరుకునా? గా నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెళ్ళకి ఇంటి ముంగట నల్లబెట్టి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక బండి రివర్స్ గేర్లు నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ గేర్లు నడుస్తుంది. కొత్త ఏమో రాలే, ఉన్నాయి ఊసిపోతున్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి. ఇంటి ముంగట నల్ల నీళ్లు సన్నగా పోస్తున్నది. దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది. బంద్ అయిందా లేదా? రైతు బంధు పైసలు పడతలేవు. కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది. 2 ఏళ్లు కరోనా కష్టకాలంలో టైం మీద రైతు బంధు అందించిందా లేదా చెల్లె? ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు? ఎందుకో పట్టలేదు ఇప్పుడు రైతు బంధు.
15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కులేదు, 10,000 దిక్కులేదు. ఇవాళ వడ్లు కల్లాలకు వడ్లు వచ్చినాయి, కానీ రైతు బంధు పురాగ వల్లే ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాలనే ఆగింది. మరి ఈ ఎలక్షన్ ముంగట పెట్టుకొని గిప్పుడే కాంగ్రెస్ వాడికి ఇట్లా చేస్తుండు, మళ్ళా గెలిచిండు అనుకో దొరుకుతాడు వీడు మనకు 4 ఏళ్ల దాకా దొరకడు. తస్మాత్ జాగ్రత్త. అందుకే మనమందరం దయచేసి మన కేసీఆరే శ్రీరామ రక్ష, మన కేసీఆరే మనని కాపాడుకుంటాడు. రైతుల పాలిట మన కేసీఆర్ ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా రైతుల్ని కాపాడుకున్నాడు. అటువంటి కేసీఆర్ కు మనం అండగా నిలవాలి. మీరందరూ కూడా 13వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని దీవించండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇక ఇంకొక ఆయన బీజేపీ ఆయన ఉన్నాడు, రఘునందన్ సంగతి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. రామలింగన్న చచ్చిపోతే ఓ మొసలి కన్నీరు కార్చిండు. ఎడ్లిస్తా, నాగలిస్తా, బండిస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, రైలు తెస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, నోటికి మొక్కాలే. ఆయనతో నమ్మిండ్రు, ఓట్లేసినాం. ఒక్కటన్నా చేసిండా చెల్లె? ఒక్కటన్నా చేసిండా చెల్లె? అందుకే మొన్న ఎలక్షన్లు వస్తే ఏం చేసిండు మీరంతా? మడత పెట్టి ఉతుకుతే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిచిండు. మళ్ళా మోసపోదామా? మళ్ళా బయలుదేరిండు. ఒక్కసారి మోసపోతాం, ఇంకోసారి మోసపోతామా? ఇవాళ అహంకారి అబద్ధాల రఘునందన్ కు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వెంకట్రామరెడ్డికి మధ్య పోటీ. ఎటు నిలబడదాం? అబద్ధాల రఘునందన్ కోటేద్దామా? తన సొంత డబ్బులు, తన కుటుంబ ఆస్తి 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి మీ పిల్లల్ని చదివిస్తా, మీ పిల్లలకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తా, మీ ఆడపిల్లల పెళ్లిలకు ₹1 ఫంక్షన్ ఆలిపిస్తా అన్న వెంకట్రామరెడ్డి గారికి అవకాశం ఇద్దామా? ఆలోచించండి. అబద్ధాల రఘునందన్ నమ్ముతారు ఎవరన్నా? దౌలతాబాద్లా? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మీరు మొన్న ప్రభాకర్ అన్నను గెలిపించిండ్రు. సోపత్కి ఇద్దరం ఒక కొల్లాగలు 2 గట్టిగా ఉంటే బండి మంచిగా ఉరుకుతుంది. ఓటి దునపోతును ఒక కొల్లాగని కడితే బండి పోతాదే? పోతుందా? ప్రభాకర్ అన్న సోపతికి ఈడు జోడి ఇద్దరు కలిసి గట్టిగా పనిచేసేటట్టు వెంకట్రామరెడ్డిని ఇయ్యింది. పని మంచిగా చేస్తాం, కష్టపడతాం. రాత్రింబవళ్ళు ఆయన పార్లమెంట్ లో, ఈయన అసెంబ్లీలో, దౌలతాబాద్ గల్లీల్లో, దౌలతాబాద్ గ్రామాల్లో మీకు సేవ చేసి తప్పకుండా మీ ఆకాంక్షలు నెరవేరుస్తాం. అబద్ధాల కాంగ్రెస్ ను మెడలు వంచేటట్టు పనిచేస్తాం. ఈ బీజేపీ వాళ్ళు ఏమైనా చేసినారే? మనకు 10 ఏళ్లు ఢిల్లీలో గవర్నమెంట్ ఉండే, ఏమైనా చేసినారే బీజేపీ వాళ్ళు? ఏం చేసిరు కొద్దిగాని. అరే 350 సిలిండర్ని ₹1000 చేయలేదా చెల్లె? 60 రూపాయల లీటర్ పెట్రోల్ ₹100 దాటియలేదా? ఇంకా జీఎస్టీ పెట్టి నూనె మీద, పప్పు మీద, ఉప్పు మీద, పాల మీద, పెరుగు మీద ధరలు పెంచలేదా బీజేపీ వాళ్ళు? పెంచిండా లేదా? అందుకే వాళ్ళకి చెప్పుకోనికి ఏమి లేదు. మనం ఏమంటాం? అరే మంచినీళ్ళు ఇచ్చినాం, కాలువ నీళ్లు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రోడ్లు వేసినాం, రాయపోల్ మండలం చేసినాం, ఓ 100 చెప్తాం. బీజేపీ ఒక్కటి చెప్తాడు. అందుకే వాడు క్యాలెండర్లు వస్తాడు. వచ్చినాయా క్యాలెండర్లు? క్యాలెండర్లు వస్తున్నారు. క్యాలెండర్లను చూసి ఓటేయాలన్నట. కడుపు నిండితే ఓటేద్దామా, క్యాలెండర్ కోటేద్దామా? నీ గరీబోల కోసం, మహిళల కోసం, దళితుల కోసం, బీసీల కోసం, కార్మికుల కోసం, గరీబోల కోసం పనిచేయాలి తప్ప క్యాలెండర్లు కడుపు నింపుతాయా? అందువల్ల ఆలోచన చేయండి. పోయిన తాప చీరలు వంచిండు, ఈ తాప క్యాలెండర్లు వంచుతుండు. శక్తిర్లు ఇంకా గవి కాదు, మనకు పనిచేసేటోళ్ళు కావాలి. వెంకట్రామరెడ్డి గారు నీతి నిజాయితీ ఉన్నాడు. రోజుకు 18 గంటలు పనిచేసే ఒక ఐఏఎస్ అధికారి, ఒక మంచిగా చదువుకున్నాడు గనక, ఎంతైనా చదువుకున్నోళ్ళు చదువుకున్నట్టు ఉండరా? ఆయన మా చెల్లె తులం బంగారం చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏమన్నాడు? కళ్యాణ లక్ష్మి ఎంబడి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిన అర్చల్లే ఇయ్యలే. కానీ అదేం పాపమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 50,000 ఉన్న బంగారం 75,000 అయిందప్ప. బంగారం ఎగబెట్టిండు, ధర మాత్రం పెంచిండు కాంగ్రెస్ వాడు. కందిపప్పు 170 రూపాయలు అయిందట. కంకర దొరకలేదట. ఇసుక అసలే దొరకలేదట. సిమెంట్ బస్తా 70 రూపాయలు పెరిగిందట. రేవంత్ రెడ్డి వచ్చినాక ధరలు పెరుగుడే తప్ప గరీబోలకు చేసింది ఏమి లేదు.
ఈ బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాళ్ళ ఇద్దరి కథ గంతే. మా చెల్లె చెప్తున్నది, నాకు యాడ్ చేసింది, ఇడిచిపెట్ట కాంగ్రెస్ వాళ్ళని నిద్ర పోనీయా. ఆ కొడుకులు కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇచ్చేదాకా ఎంబడ పడతాం. 1,00,000 పెళ్లిలైనాయి ఇప్పుడు ఈ 4 నెలల్లో. ఈ 4 నెలల్లో 1,00,000 పెళ్లిలైనాయి. 1,00,000 తులాల బంగారం కాంగ్రెస్ వాడు బాకీ పడ్డాడు. ఇప్పుడు 1,00,000 తులాలు ఇచ్చేదాకా వాని నిద్ర ఓనియా, ఇచ్చేదాకా వాళ్ళని ఇడిచిపెట్టా అని చెప్పి కూడా మా అక్క చెల్లెలకు మనవి చేస్తా ఉన్నా. మీరు ఇంకోటి ఆలోచించండి. మొన్న మల్లన్న సాగర్కి నీళ్లు ఇడమంటే ఇడిసిన ఆడేవాడు ప్రభాకర్ అన్న. నేను బిడ్డను రేపటిదాకా ఇడిస్తావా, మేము వచ్చి గేటు లావట్టమంటావా అన్నాం. దెబ్బకి ఇడిచిండాలేరా వాడు, ఇడిచిండాలేరా? అట్లా మనం మంచిగా పనిచేద్దాం. అదేవిధంగా మా కార్యకర్తలు ఇంటింటికి పోండి, గడప గడప దొక్కండి. అవ్వ తాత కనబడితే 4,000 పడ్డాయా అని అడుగుండి. పడితే కాంగ్రెస్ కోటేయమని, పడకపోతే కారుకు కేసీఆర్కు ఓటేయమని చెప్పు. రైతు అన్న కనబడ్డాడు అనుకో, 15,000 రైతు బంధు పడ్డాడా అని అడుగు. పడితే కాంగ్రెస్ కు, పడకపోతే మన కారుకు కేసీఆర్ కు అని చెప్పండి. మా చెల్లె కనబడ్డది అనుకో, 2,500 ఇచ్చిండా మహాలక్ష్మి కింద అని అడుగుండ్రి. పడలేదంటే పడితే కాంగ్రెస్ కేయమని, పడలేదంటే కారు కేయమని చెప్పుండ్రి. అవి ఎట్లా పడాయో నేను ప్రభాకర్ అన్న కొట్లాటం అసెంబ్లీలో బరాబర్ ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సో దౌలతాబాద్ లో మొన్న లింగన్న చనిపోయిన తర్వాత మనకు లోటు ఉండే, కానీ ఇప్పుడు మళ్ళా ప్రభాకర్ అన్న వచ్చిండు. ప్రభాకర్ అన్న మా వెంకట్రామరెడ్డి గారు మీ కష్ట సుఖాల్లో, ఆపదకి సంపదకి, దవాఖానకు, మంచికి చెడుకు అందుబాటులో ఉంటారు, మంచిగా సేవ చేస్తారు. ఇవాళ గజ్వేల్ దవాఖానకో సిద్దిపేట దవాఖానకో పోతారు మీరు. మున్పు పోతే మంచిగా బిడ్డ కాన్పు కేసీఆర్ కిట్టిత్తురు, కడుపు నిండి అన్నం పెడుతురు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించినాం. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిండు, కేసీఆర్ కిట్టు బంద్ అయింది. అయిందా లేదా? ఇప్పుడు ఎగబెట్టిండ్రు, మరి ఆయన ఎగబెడతారు రేపు. అందుకే వాళ్ళని దొరకబట్టాలి ఇప్పుడే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవ్వరు కూడా మోసపోవద్దు, బాగా ఆలోచించండి. మే 13వ తారీఖు, ఇవాళకి 13 రోజులు ఉంది. జర ఎండ ఉన్నది, ఏం పోతామని అనుకోకూరి. ఎండైనా ఓపిక తెచ్చుకొని జర అందాక పోయి ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు కారు గుర్తు మీద గుద్ది 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 పెట్టాలి. గుంపు మేస్త్రి అని చెప్పుకోవడం లేదు ఆయన. ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు కారు మీద గుద్దుడే గుద్దుతే గప్పుడు తవ్వకస్తాడు. మా వెంకట్రామరెడ్డి అన్నది మీది నుంచి 4వ గుర్తు. జర ముసలితో పరిశాన్ అవుతుంది. 4వదంటే కిందికెళ్ళి 4వది గుద్దుతురు. అవతల అవి 3 డబ్బాలు ఉంటున్నాయి. ఆ 2వ డబ్బాల్లో 3వ డబ్బాలు గుద్దుతున్నారు. జర ఆయన ముఖం మంచిగా చూసుకోండి ముసలు. ఆడ వెంకట్రామరెడ్డి గారి ముఖం ఉంటది, పక్కనే కారు బొమ్మ ఉంటది. మీదికెళ్ళి 4వ నంబర్ చూసి, వెంకట్రామరెడ్డి గారి ఫోటో చూసి, కారు గుర్తు చూసి, కారు మీద కీ 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 అనేదాకా గుద్దుతూనే ఉండాలి. గట్ల గుద్దుర్రి 4,000 పింఛన్ వచ్చి మీ ఖాతాలో పడతాయి. రైతు బంధు 15,000 తెచ్చి ఇచ్చే జిమ్మేదారు నేను తీసుకుంటా. తులం బంగారం ఎట్లియ్యడో వాళ్ళ సంగతి నేను చెప్తా. కానీ 4వ నంబర్ మరి కారు గుర్తు వెంకట్రామరెడ్డి గారి బొమ్మ మీద ఓటేసే బాధ్యత మీది. ఆ 15,000 రైతు బంధు, 2,500 అక్కచెల్లెళ్లకు తులం బంగారం ఇప్పించే జిమ్మెదారు నేను తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే ఇగో ఏసేటోళ్ళే ఎత్తురి, సగం సగం వద్దు. కారు గుర్తుకే నువ్వు ఏంది? కారు గుర్తుకే